ఇది విన్నారా మీరు? శ్రీకృష్ణుడికి కీరదోసకాయకి ఉన్న సంబంధం ఏమిటో? అయితే తెలియని వాళ్ళు తప్పకుండా తెలుసుకోండి. కీరదోసకాయి శ్రీకృష్ణుడి జన్మాష్టమి రోజున పూజ చేసేటప్పుడు కాండంతో సహా పూజలో పెడుతూ ఉంటారండి. దాన్ని ఒక్క ముక్క కూడా కొయ్యకుండా. ఎందుకంటే ఇది ఎప్పటినుంచో వస్తున్న ఆచారం అండి. ఆనవాయితీ కూడా. ఇది చాలామందికి తెలియకపోవచ్చు. తప్పకుండా ఈ వీడియో చూడండి, మీకే తెలుస్తుంది. ఎందుకంటే కీరదోసకాయని తల్లి గర్భంగా భావిస్తూ ఉంటారండి. కృష్ణుడు ఎప్పుడైతే తల్లి గర్భం నుండి బయటికి వస్తాడో అప్పుడు ఆ బొడ్డు తాడుని మనం ఎలాగైతే కోస్తామో ఇప్పుడు కూడా అలాగే కీరదోసకాయ కాండం ఉంటుంది కదండి, దాన్ని నాణెంతో కానీ కత్తితో కానీ ఆ కాండాన్ని కోస్తారు. బొడ్డు తాడుని ఎలా కత్తిరిస్తామో అలా కోస్తూ ఉంటారండి. దీన్ని అందుకే ప్రత్యేకంగా కీరదోసకాయని కృష్ణుడి జన్మాష్టమి రోజు పూజలో ఉంచడం అనేది ఆనవాయితీగా వస్తుంది. అందుకనే చాలామంది ప్రజలు ఖచ్చితంగా కీరదోసకాయ అనేది పూజలో పెడుతూ ఉంటారు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ మై ఛానల్. మీ మానస.